బాగున్నాను. అమ్మ బాబోయ్! ఏంటి రోడ్లేంటి? అసలు ఏ ఊరమ్మా ఇది అనేసుకుంటున్నారా? లేదండి బాబు చెప్పేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం వినండి నేను చెప్పేది. త్వరగా చెప్పేయమంటారా? చెప్పేస్తున్నాను. నేను ఈ మధ్య కాలంలో మా అక్క వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళందరూ కలిసి కాశీ టూర్ వెళ్ళారండి. 9 రోజులు నమస్కారం వ్యాసమహర్షి కాశీలో నిద్ర నమస్కారం. చేసి 6 వచ్చారండి. నాలుగు వేదాలు వాళ్ళు శాస్త్రాలు ఆ కూర్చుంది పురాణాలు పుణ్యస్థలానికి రచించి వెళ్ళొచ్చిన వాళ్ళ ఇక్కడ శిష్యులు పాదాలకి వేద మనం ఉపదేశం చేసినారు. మనస్ఫూర్తిగా దండం సత్యనారాయణ పెట్టుకుంటే మనకి వ్రతం చాలా భాగవతం పుణ్యం శ్రీ సూత వస్తుందండి. మహాముని మనం శిష్యుడు. వెళ్ళలేకపోయినా వెళ్ళి వచ్చిన వాళ్ళ పాదాలు పట్టుకుంటే మనం కూడా వెళ్ళొచ్చినంత పుణ్యం వస్తుందండి. ఇదేదో చాలా బాగుంది కదా. ఎవరు ఏ ఊరు వెళ్ళొచ్చినా కానీ వాళ్ళ పాదాలు పట్టుకుంటే చాలు మనం కూడా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే అలాగే చేశాను. మా అక్క వాళ్ళు వెళ్తుంటే నువ్వు కూడా రామ్మా అని అడిగారు. నేను రాను, చక్కగా మీరు వెళ్ళొచ్చారనుకో 9 రోజులు నిద్ర చేసి వచ్చి శివయ్య దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేను మీ పాదాలకి దండం పెట్టుకుంటాను. నేను కూడా మీతో పాటు కాశీ అమ్మ బాబు ఇదెక్కడ గొడవరా బాబు, ఛార్జీలేమో మారు వెళ్ళొచ్చిందేమో మేము అలసిపోయింది. కానీ నిజం మాత్రం ఇంటి దగ్గరే ఉండి చక్కగా మా పాదాలకి దండం పెట్టేస్తే నీకు పుణ్యం వచ్చేస్తుందన్న. అవునండి, ఇదెక్కడ గొడవరా బాబు. కష్టం వాళ్ళది, సుఖం మనదండి. చక్కగా మనం ఇంట్లోనే ఉండి వాళ్ళు 9 రోజులు తినక ఇబ్బందులు పడుతూ వస్తే మనం మాత్రం వాళ్ళు రాగానే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేసి కాళ్ళు కడిగి వాళ్ళకి ఒక జత బట్టలు పెడితే సరిపోతుంది అనిపిస్తుందా? లేదండి బాబు, మనం కూడా వెళ్ళాలని మనకు కూడా ఉంటుంది కానీ తప్పదు. బ్యాగులు 2 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 బ్యాగులు అండి ఫుడ్తో కలిపండి. ఫుడ్ కూడా అక్కడ మన కాశీలో బాగోదు కదా, ఎక్కడో దొరుకుతూ ఉంటుంది. కానీ కాశీ అంటే కొంచెం ఎలా అయినా మనం లగేజ్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్లస్ మన చేతిలో కూడా చూసుకోవాలి. అబ్బా బాబాయ్ ఏంటమ్మా ఇవి చూసుకోవాలి, ఏంటమ్మా మాకు ఈ గొడవ అని చెప్పేస్తానా? లేదండి బాబు, మనం ఏంటంటే మీరు కూడా మీ ఇంట్లో కనుక ఇలాగే చేసుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? నేనైతే మా అక్కకు చెప్పానండి, అక్క ప్రశాంతంగా మీరు 9 రోజులు శివయ్య దర్శనం చేసుకొని 2 పూట్ల దర్శనం చేసుకొని మీకు ఏది కావాలంటే అక్కడ ఫుడ్ తినేసేయండి ప్రశాంతంగా. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామన్నామండి. నేను చూసుకుంటానంటే ఇక్కడ ఉండి నువ్వెలా చూసుకుంటావు, నా దగ్గర లేకుండా నన్ను చూసుకోవాలి. కానీ ఇక్కడ ఊళ్ళో ప్రశాంతంగా ఉండి నేనున్నాను నీకు అని చెప్తున్నావు, ఇది ఎక్కడ అన్యాయం అని అడిగిందండి మా అక్క అయితే మాత్రం. మరి మీరు కూడా చెప్పండి, ఇంకెలా ఏం చేయాలి చెప్పండి? రమ్మని అడిగారండి, నేను రాలేను అన్నాను. మనం అలాగే షిరిడి వెళ్ళాలంటే బాబా గారి ఆశీస్సులు ఉండాలండి. బాబా గారు ఎప్పుడైతే రప్పించుకోవాలనుకుంటారో ఆయన దయా కరుణ మనపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము షిరిడీలో దర్శనం జరుగుతుంది అని అంటారు కదా. అలాగే కాశీలో శివయ్య దర్శనం కావాలన్నా ఆ శివయ్య మనకి ఎప్పుడు అనుగ్రహం ఇస్తే అప్పుడే మనం వెళ్ళగలుగుతాం, ఆ శివయ్య దర్శనం చేసుకోగలుగుతామండి. నాకైతే నేను ఇలాంటివైతే 2 times ఫేస్ చేశానండి, అందుకే చెప్పగలుగుతున్నా. ఏదో మా అక్క వాళ్ళు వెళ్ళొచ్చారండి, చక్కగా దర్శనం అయిపోయింది. అయోధ్య వెళ్ళొచ్చారు, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ చూసి వచ్చేసారు. అయోధ్య రాముడండి, బాలరామయ్యనండి. అసలు బాలరామయ్యను చూసుకుంటారు, కళ్ళు ఎంత చూడ చక్కగా ఉన్నారండి బాలరాముడు మాత్రం. నేను అదే అన్నానండి, అసలు అక్కడ బాలరాముడిని చూస్తే కనుక మన మనసు ఆగుతుందా అండి? బాలరామయ్య గట్టిగా ఆయన పాదాల దగ్గర రామయ్య అని ఒక్కసారి మనం పిలవాలని మనస్ఫూర్తిగా అనుకుంటాం కదా. మరి మీలో కూడా ఇలా అనుకుంటున్నారా? మీరైతే ఎవరెవరు ఇలా కాశీ వెళ్ళొచ్చి 9 రోజులు నిద్ర చేసి వచ్చారు. కానీ కాశీ వెళ్ళొస్తే మాత్రం అందరూ నిద్ర చేసి వస్తారు. నిద్ర చేసి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా చూసి వచ్చి నిద్ర అంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే కాశీకి వెళ్ళినప్పుడు నిద్ర చేయడానికి వెళ్ళినప్పుడు 9 రోజులు కాశీలో ఉండి నిద్ర చేసి రావాలంటండి. అదే కాశీలో నిద్ర చేసి వచ్చిన లెక్క
సో అందుకని మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కనుక కాశీ ఉన్న ఊళ్ళోని చూసుకోండి. మీరు ఏదైనా చూడాలనుకుంటే చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా కాశీ తర్వాత మీరు కాశీ వెళ్ళిన తర్వాత 9 రోజులు నిద్ర అయిపోయిన తర్వాత మీరు చుట్టుపక్కల ఎక్కడైనా చూసడానికి ఒక 3 డేస్ లేట్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదండి. అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా అన్ని ఊళ్ళల్లో దర్శనం చేసుకుని అందరూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారా. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ టు మై ఛానల్. మా ఈ కేవీ వైఆర్ తరఫున కాశీ టూర్ వీడియో అండి. అమ్మ బాబు కాశీ టూర్ వీడియోనా ఇదంతా? ఇదెక్కడ గొడవ బాబు అనిపిస్తుందా? లేదండి బాబు, కాశీ టూర్ అండి. బాలరామయ్య గుడి దగ్గర మాత్రం పెద్ద వీణ ఉందండి. అసలు చాలా పెద్ద వీణ. అది ఎంత బాగుందంటే అది చక్కగా ఉంది. ఆ వీణ మాత్రం నేనైతే వెళ్ళుంటే కనుక వీణను మాత్రం తెచ్చేసుకునేదాన్నేమోనండి. అబ్బా నువ్వు వచ్చేస్తుందా అంటారా? లేదండి బాబు, ఫోటో తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఫొటోస్ తీసేసుకొని వీడియోలు తీసేసుకొని వచ్చేస్తారా? మా అక్క వాళ్ళైతే వెళ్ళొచ్చారండి. ఊళ్ళు అలా తిరిగి వచ్చారు కదా పాపం. వాళ్ళు అలసిపోయారండి బాగా. అలసిపోవడం అంటే ఏముంది, ఆ నీళ్ళు ఈ వాటర్ ఆ వాటర్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అంటే పాపం బాగా అలసిపోయారు. వెళ్ళొచ్చినందుకు వారం రోజులు పాపం ఇబ్బందులు ఉంటాయి. కానీ శివయ్య దర్శనం అయిందన్న మాట మాత్రం ఒక్కసారి శివయ్య అంటే చాలండి, అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. మనం తిరిగి వచ్చిన ఆనందం అంతా మర్చిపోకుండా ఉంటామండి. సో అలాగే ఇలా జరుగుతూ ఉందనిపించిందా? మీరేమైనా అనుకుంటున్నారేమో నాకు కామెంట్ చేయండి. ఏంటమ్మా ఇంతసేపు ముచ్చడి చెప్పలేదండి, వినలేను అంటున్నా. లేదండి మా కుంభమేళ మా సబ్స్క్రైబర్స్ కోసం అదే కుంభమేళ మన లైఫ్ లాంగ్ ఈ రోజుల్లో చీరలైనా అన్ని చాలా తక్కువ రేట్ అండి. కాకపోతే ఫస్ట్ ప్రసాదమే కదా తర్వాత చేస్తారు. బాగా చుక్కిన చాలు అక్కడ చుక్క నీళ్ళకి మన వల్ల కాదు ట్యాంకీలో కలుపుకోవచ్చు. బట్టలు మాత్రం చాలా చీప్ అనేది అలాగే ఉంటుంది. మరి మీరు కూడా ఇలా చేయండి. కాశీ ఇంతకీ మీరందరూ ఎవరెవరు కాశీకి వెళ్ళొచ్చు, ఏమేమి వెళ్ళొచ్చారు మరి మా ఈ కేవీ వైఆర్తో పంచుకోండి. మీ సంతోషాలు మాతో పంచేసుకోండి. కాశీ వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు పెద్ద వీణలు పెద్ద బజార్లు ప్రతి ఒక్కళ్ళు అక్కడ కాశీలో మాత్రం చాలా చిన్న బజార్లు కుదరకపోయిన నెల రోజుల మాత్రం కాశీ సమారాధన చేసామండి. కాశీ సమారాధన చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో మీ పిల్లలు మీరు మీ కుటుంబం వరకు చేసుకున్నా చాలు, బయట ఎవరిని పిలవాల్సిన పని లేదు. మరి మీలో ఇలా ఎంతమంది కాశీ సమారాధన చేసుకున్నారో నాకు మెసేజ్ చేయండి. అటు కూడా వీడియో తీస్తాను. అబ్బో నిజం చాలా పెద్దది కదా.
ఓ ఆ. ఆహా. ఇప్పుడే జస్ట్ చేశారు, అందుకే జనాలు ఉడికారు. ఇప్పుడే వేశారు, మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా తీసింది. 1 అవర్ అంటారండి. पर की सर ये को సిటీ చూసా